వాలంటీర్లు పట్టుకొమ్మలు మంత్రి అమర్నాథ్. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా విశాఖ చిల్డ్రన్స్ థియేటర్లో వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా అందించారు. వాలంటీర్లకు సాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. వాలంటీర్లు రాష్ట్రానికి పట్టుకొమ్మలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వాలంటీర్స్కి పురస్కారాలు అందిస్తూ ఉన్నాము. సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర కింద అందిస్తున్నటువంటి పురస్కారాలని ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10,800 మందికి వివిధ హోదాల్లో సేవా వజ్ర హోదా కానీ, సేవా రత్న కానీ, సేవా మిత్ర కింద 10,800 మంది వాలంటీర్స్ని పురస్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులు నేతృత్వంలో వారందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చి వారు విశిష్టంగా చేస్తున్నటువంటి సేవలు గడిచినటువంటి 58 నెలలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు పేదవాడికి చేస్తున్నటువంటి సేవలకి, వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి గుర్తింపుని ఇచ్చేటువంటి కార్యక్రమం భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. దాదాపు 300 పైచిలకు కోట్ల రూపాయలు దీనికోసం వారి పురస్కారానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. పెద్ద ఎత్తున వాలంటీర్స్ తాలూకా కార్యక్రమాల్ని, వారు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి ప్రభుత్వం గుర్తించి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవల్ని మరొకసారి గుర్తించి వారు ఇందులో ఎంపిక కాబట్టినటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న సచివాలయంలో 8 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు కూర్చొని శంకుస్థాపన చేసినట్టు కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు పదే సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఒకటి, మాట్లాడినటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ మాట్లాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేనేమి చంద్రబాబు నాయుడు లాగా కుర్చీలు లాక్కున్నటువంటి రకం కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రకం కాదు. నేను మొట్టమొదటిసారిగా గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఆ అలవాటు ఆ పార్టీకి సంబంధించి నా మీద ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, విమర్శలు చేస్తున్నటువంటి పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి లక్షణం అది తప్ప మా లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి కుర్చీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు లాక్కున్నటువంటి పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద వేసినటువంటి చెప్పుల గురించి కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తుపెట్టుకొని మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారిని అనాల్సినటువంటి మాటలు నన్ను అనడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ రూమ్లో మాత్రమే నేను కూర్చున్నాను తప్ప ఆయన కుర్చీలో కూర్చోలేదనేటువంటిది ఒకటి గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదే ధూళిపాల నరేంద్ర ఎవరైతే మాట్లాడారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఈయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్లు పెడతారు, ఈయన కూడా అక్కడే ప్రెస్ మీట్లు పెడతాడు కదా. అన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు కుర్చీలో ఆయన కూర్చున్నట్ట? కుర్చీలు లాక్కునేటువంటి రకం, ఆ కుర్చీలో కూర్చునేటువంటి రకం, వెన్నుపోట్లు పొడిచేటువంటి రకం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల, వారికి ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల ఆ కార్యక్రమాన్ని నన్ను నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే కార్యక్రమాన్ని నిర్వహించాం. అది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన, అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో. జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ కామెంట్స్. రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవీవీ. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నన్ను వెలగపూడి అభిమానించే వాళ్ళు ఎంవీవీకి ఓటు వేయకండి.
ఎంవివి వెంచర్లలో ఫ్లాట్లు కొనేవాళ్లు ఆలోచించుకుని కొనండి. మరికొద్ది రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. ఎంవివి దోచుకున్న సైట్లు, స్థలాలు లిస్ట్ అంతా బయటకు తీస్తాం. ఎంవివి కబ్జాలపైనే చట్టం పనిచేస్తుంది. ఎంవివి వీసీ ప్రసాద్ రెడ్డి ఈ చెత్త వెధవల వల్లే పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఎంవివిని ఓడించడమే నా లక్ష్యం. నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎంవివి. నా నోరు తెరిస్తే ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు. నోరు అదుపులో పెట్టుకో కుక్క. వ్యక్తిగతంగా వెళ్తే నీ చరిత్ర బయట పెడతా. నీ బాధితుల లిస్టు మొత్తం నా దగ్గర ఉంది. నీ పతనం ప్రారంభమైంది. ఏ దేవుడు నిన్ను రక్షించలేడు. నీ లిస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయా చెప్పాలా? నీ లిస్టు నీకు కూడా తెలియదు. బయట పెట్టమంటావా? కానీ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి, మీరు పర్లేదు, ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్తకట్టు కుక్కలకి వేయొద్దు. ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరి మీద పడతాయి. దయచేసి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతి మాట నా గుండెల నుంచి వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా, విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా, ప్రతి యువకుడికి చెప్తా ఉన్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. చిత్తకార్తి కుక్కల్ని పోషించొద్దు. అవి మన ఇంటి మీద పడతాయి, మనలే కలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ ఆలోచించండి. మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లోంచి రాలేని వాళ్ళు కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభ్యర్థికి వేయాలి. ఎక్కడైతే రామకృష్ణ బాబు గారికి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా, ఏ ఉన్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏది కాదు, ఆ రెండు మీద వేస్తారు. సౌండ్ కూడా అలాగే వస్తుంది. వస్తాయి అన్నీ క్లియర్గా. నేను ఈనాడు పేపర్లో ఆధారాలు రాశారు. ఆయన మాట్లాడమనండి, ఆధారాలు నేను చూపిస్తాను. ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి ఇప్పుడు మూడోసారి మాట్లాడమని చెప్తున్నాడు. సంగతి అన్ని విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ఇద్దరు. మాట్లాడమని చట్టం తన పని తను చేసుకుపోద్ది. గవర్నమెంట్ మారినండే ఫస్ట్ ఎంఈవి మీద చట్టం ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆయన మీద చట్టం చేస్తారు. అధికారులందరూ అక్కడే పనిచేస్తారు. ఏ విధంగా చెప్పాలి చెప్పండి. వ్యక్తిగతంగా ఈనాడు పేపర్లో రాశారు. వ్యక్తిగతంగా దానికి ఏముంది? వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. నా మాటలు వ్యక్తిగతం. ఆయన చేస్తున్నటికి ఎంతమంది బాధ్యతలు లేరు. ధర్నాలు చేశారు. అదేదో అగడంపూళ్ళు అయితే ఇప్పటికీ గోలాడుతూ ఏడుతూ ఉన్నారు. ఎండాల్లో ఇప్పుడు చెప్పిన గృహపై రాజు గారు అని ఆయన సైడ్ తీసుకుని ఆయనకి ఏం చేశాడో ఇవన్నీ ఎన్నో కథలు వస్తాయి. మాట్లాడమని చెప్తాను కదా. చెప్పినా కూడా వినని పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పార్టీ మారామని చెప్పాము. ఎన్నో చెప్పాము. ఆయనకు కూడా తెలుసు, ఇవన్నీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో తెలుసు. ప్రతిరోజు పేపర్లో ఉంటున్నారు. ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతున్నాయి. అందరికీ తెలిసే జరుగుతున్నాయి. తెలియకుండా ఏం జరగట్లేదు. ఇంకెనీ డౌట్? రైట్. రేపు 18వ తేదీన ఉదయం 9 గంటలకి మన ఎంబీపీ కాలనీ బీచ్ రోడ్లో నారా లోకేష్ గారు శంకర్రావు సమావేశం, ఆత్మీయ సమావేశం ఉంది. దానికి నగరాధ్యక్షులుగా సోదరులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని నేను పర్సనల్గా ఆహ్వానించడం కోసం రావడం జరిగింది. మేమిద్దరం ఎప్పుడు పోటీ చేసుకున్నా సరే స్నేహపూర్వకంగా పోటీ చేసుకున్నాం తప్పితే ఇవాళ ఈ పరిస్థితుల్లో లాగా పర్సనల్ విమర్శలు చేసుకున్నది ఏ రోజు లేదు. ఈ రోజుకి లేదు, ఆ రోజు లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన, మా సిద్ధాంతాలు తప్పితే మేము ఏ రోజు స్నేహపూర్వకంగా ఉన్నాం తప్పితే ఎప్పుడు అలా లేము. ఈరోజు పరిస్థితుల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నూతన బస్ షెల్టర్ను ప్రారంభించిన కేకే రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 14, 44, 45 వార్డుల పరిధిలో NH-16 అక్కయ్యపాలెం జంక్షన్,
పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ వద్ద 1,07,06,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 4 బస్వే బస్ షెల్టర్ల ప్రారంభోత్సవం కార్యక్రమం ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్, 14వ వార్డ్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కె రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమణమ్మ, ఉమామహేశ్వరరావు, సీనియర్ నాయకులు కిరణ్ రాజు, హరి పట్నాయక్, హబీబ్, కె సత్యనారాయణ, సీతారాములు, గోపి, కన్నప్పుడు, నాగరాజు, గణపతి, ఆదిలక్ష్మి, పైడి శ్రీను, ప్రసాద్, శ్రీరామ్మూర్తి, లింగేశ్వరరావు, నాయుడు, వెంకట్రావు, బసీర్, ముస్తఫా, తులసి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వసతులతో మౌలిక వసతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక పర్యాటక రంగంలో శిఖరాగ్రాన్ని నిలపాలని అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల నిధులతో విశాఖపట్నాన్ని రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నీటి వసతికి సంబంధించి కావచ్చు, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నం నగరాన్ని అంతేకాకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి ద్వారా ఈ నగరంలో మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, బ్యూటిఫికేషన్ విషయంలో కానీ పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆకర్షించే విధంగా ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి వచ్చే టూరిస్టులు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీచ్ రోడ్డుకి ఈరోజు మనం చూస్తే కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భోగాపురం వరకు కూడా బీచ్ రోడ్లో కొత్తగా ఒక 7 బీచ్లు ఏర్పాటు చేసి బీచ్ల ప్రజలకు అందుబాటులోకి, పర్యాటక అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పుడు కైలాసగిరి, ముర్సర్లావా ఇలాంటి టూరిస్ట్ స్పాట్లతో పాటు అరకు, బొర్రా కేవ్స్, తాటిపోటు రిజర్వాయరు ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ పెట్టి అక్కడ స్థలాన్ని కూడా ఇన్వెస్టర్స్కి, పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఓబెరాయ్ లాంటి దిగ్గజ సంస్థలు పెద్ద పెద్ద రిసార్ట్స్, 7 స్టార్ రిసార్ట్స్ నిర్మాణానికి కూడా స్థలాలు తీసుకుని ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నగరానికి వచ్చే సౌకర్యంగా ఉండాలని బ్యూటిఫికేషన్ లో భాగంగా బస్ షెల్టర్స్ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకి విశాఖపట్నం నగరంలో సిటీ బస్సుల్లో సరికి ప్రయాణం చేసే ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉండే విధంగా బస్ షెల్టర్ ఆధునీకరించడంతో పాటు టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా 4.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నం, ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే కళ్ళెదురుగా 4.5 సంవత్సరాల కాలంలోనే సర్వాంగ సుందరంగా అధునాక వసతులతో విశాఖపట్నం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు అందులో భాగంగా 14వ వార్డు, అదేవిధంగా 44వ వార్డులో 2 బస్ షెల్టర్స్, 45వ వార్డులో 1 బస్ షెల్టర్, 4 బస్ షెల్టర్స్ని ఈరోజు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు, డిప్యూటీ ఫ్లోర్ల అనూప్ గారు, కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా 44వ వార్డులో ఈ బస్ షెల్టర్ను ఆనుకుని ఏదైతే గ్రీన్ బెల్ట్ ఏరియా ఉందో గ్రీన్ బెల్ట్ ఏరియాను కూడా స్పోర్ట్స్కి ఓపెన్ జిమ్తో పాటు షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫ్లవర్ గార్డెన్స్ కూడా గతంలో ఎవరు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేదు. వాకింగ్ ట్రాక్స్, ఫ్లవర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ హైవేను ఆనుకున్న గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఆధునీకరించి ప్రజలందరికీ కూడా అదే మెడిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా చేసి ప్రజలకి ఆహ్లాదకర వాతావరణాన్ని, పరిశుభ్రమైన వాతావరణం, సెక్యూర్డ్ ఇవన్నీ కూడా సీసీ కెమెరా మోనిటరింగ్లో ఉంటాయి. సెక్యూర్డ్ సిస్టమ్తో ప్రజలకి ఈ వాతావరణం తీసుకురావడం జరిగింది. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ. విశాఖ నగరం కైలాసపురం డిఎల్బి మైదానంలో 3,000 మంది దివ్యాంగులకు 2.25 కోట్ల రూపాయలు విలువ చేసే ఉపకరణాలను కేంద్ర మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు. विशाखापट्टनम में दिव्यांग जनों को उनके जरूरी
उपकरण उपलब्ध कराने का भारत सरकार का कार्यक्रम हो रहा है, जिसको यहां साकार करने के लिए राज्यसभा के मेरे साथी जीवीएल नरसिम्हा राव गारू जी ने इतना सुंदर प्रयास किया, इसके लिए मैं उनको भारत सरकार की ओर से बधाई और धन्यवाद देता हूं। దివ్యాంగుల ఉపకరణాల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత సుందరంగా అమలు చేసినందుకు వారు నా పేరు చెప్పి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నటువంటి తోటి సభ్యుడిగా ఉన్నటువంటి నరసింహారావుని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను అభినందిస్తున్నానని చెప్పి వారు ఆశీర్వదించడం జరిగింది। मैं प्रधानमंत्री जी को इस प्रकार के दिव्यांग जनों को साधन देकर उनके जीवन को थोड़ा सरल बनाने का प्रयास करने के लिए साधुवाद देता हूं। ऐसी सुंदर योजना जो प्रधानमंत्री जी ने देश भर के दिव्यांगों के लिए बनाई है, उनको जमीन तक पहुंचाने का काम करने के लिए मैं इस विभाग के मंत्री डॉक्टर वीरेंद्र कुमार जी को भी मैं याद करके बधाई देना चाहता हूं। राजा ऐसा होना चाहिए जो जनता के सुख से सुखी हो, जनता के दुख से दुखी हो। मुझे ये बताते हुए बड़ा गर्व हो रहा है कि आज हमारे देश को एक ऐसे प्रधानमंत्री मिले जो गरीबों के दुख को देखकर द्रवभूत हो जाते हैं और उनके दुख को काटने के काम में लग जाते हैं। రాజా ఒక రాజా ఎలా ఉండాలంటే ప్రజలు సుఖంగా ఉంటే తాను కూడా సుఖంగా ఉండి ప్రజలు దుఃఖం। मैं आपको एक बात बताऊंगा, आपको आश्चर्य होगा। मैं बहुत साल से राजनीति में हूं, कई प्रवाह मैंने देखे हैं। राजनीति में ज्यादातर ऐसा होता था कि जो ताकत से आवाज उठाता है उसकी सुनी जाती है, या तो जिसके पास बहुत मतों की ताकत है उन लोगों के सवालों को सुना जाता है। अब यहां बैठा हुआ कोई आदमी मुझे बताए कि उन्होंने प्रधानमंत्री को बताया हो कि मुझे मदद की जरूरत है, ऐसा कोई आदमी है इस पंडाल में? किसी ने नहीं मांगा। ఎవరు అడగలేదు। बिना मांगे आपको दे, उसका नाम मोदी है। మీరెవరు అడగకుండానే अभी मैं अलीम को पीएसयू जो है जिन्होंने ये सारा बनाया है, मैं मीडिया के साथियों को विनती करना चाहता हूं कि एक बार इन साधनों का फोटो ले ले। ये कोई कॉमर्शियल सेल का फोटोग्राफ नहीं है, ये गरीबों को दे देने के दान में देने का भारत सरकार का उपक्रम है। ऐसा दृश्य मैंने कहीं नहीं देखा है। इतना सुंदर दृश्य आज मैं विशाखापट्टनम में देख रहा हूं। इस योजना को विशाखापट्टनम के ऐसे दिव्यांग जनों को ढूंढ कर उनका चिकित्सा करके उनको कौन साधन की आवश्यकता है और इनको वो साधन मिल जाए, वो सारी विधि करने के लिए मैं राज्य सरकार के और जिला के शासन के अधिकारी 24 వరకు ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉపకరణాలు దివ్యాంగులకు ఇవ్వటం జరుగుతోంది। 30 లక్షల మందికి। అండ్ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మోదీ గారే ప్రధాని అవుతారు తథ్యం। మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కనీసం 50 లక్షల మంది దివ్యాంగులకి ఉపకరణాలు ఇస్తారు మోదీ గారు। సో ఇటువంటి మంచి పథకాన్ని నా చొరవ ద్వారా విశాఖపట్నంలో అమలు చేస్తున్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది। మిగతా ఏ కార్యక్రమాల కంటే కూడా ఇది అత్యంత ప్రధానమైనదిగా నేను భావిస్తాను। 13 క్యాంపులు నిర్వహిస్తే వందల సంఖ్యలో వేల సంఖ్యలో అందరూ వచ్చారు। వారందరి లోపాలని వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అంచనా వేసి ఈరోజు సుమారు 3000 ఉపకరణాలని 2,25,00,000 సుమారు 2.5 కోట్ల విలువ గల ఉపకరణాలని కేవలం 2 నెలల్లోనే తయారు చేసి మనందరికీ
దివ్యాంగులకి వారి కుటుంబాలకి ద్వారా అందజేయడానికి ఈ రోజు కార్యక్రమం శిబిరం నిర్వహించడం జరిగింది. 2.5 కోట్ల ఉపకరణాలు అంటే వాటిలో ట్రైసైకిల్స్, మోటరైజ్ ట్రైసైకిల్స్ ఉన్నాయి. సుమారు ఒక్కొక్క దాని విలువ 40,000 రూపాయలు. అవి మీరు చూసినా వాటి క్వాలిటీ అర్థమవుతోంది. ఇది ఎక్కడ కాంట్రాక్టర్ల ద్వారా తయారు చేయించలేదు. అలింకో అనేటువంటి సంస్థ ద్వారా, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే. అలింకో సంస్థ ద్వారా వీటన్నిటినీ నిర్మాణం చేసి అన్నిటినీ బాగా చెక్ చేసి వాటిలో ఎటువంటి లోపం లేదని నిర్ధారణ చేసుకుని వాటిని ఇక్కడికి పంపించడం జరిగింది. సో కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, సామాజిక శాఖ మంత్రులకు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పురుషోత్తం రూపాల గారికి అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనుకున్న స్థాయిలో ఇంకా కొంతమంది దివ్యాంగులకి లబ్ధి చేకూరవలసి ఉంది. నేను చెప్పేది ఒకటే, ఇంకెవరన్నా దివ్యాంగులు ఈ క్యాంపులకు రాలేకపోయినా, వారికి సరైన సమాచారం అందకపోయినట్లుగా, లేదా వారు ఊర్లో లేని కారణంగా ఇప్పుడు లబ్ధి పొందకపోయినా అటువంటి వారిని మళ్లీ గుర్తించేటువంటి మరొక క్యాంపుని ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం 6 నెలల్లో మరొక క్యాంపును నిర్వహించి వేలాది మందికి ఇంకా ఉపకరణాలు అందే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరొక పథకం, దానికి కూడా ఈ రోజే శుభారంభం పలకటం జరుగుతోంది. అందరూ దయచేసి శ్రద్ధగా వినాలి. 60 ఏళ్ల పైబడిన వారికి, 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి, పైన వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, వారికి ఎటువంటి ఉపకరణం కావాల్సి ఉన్నా వారు దివ్యాంగులు అవ్వవలసిన అవసరం లేదు. కొంతమందికి కంటి చూపు సమస్య ఉంటుంది, కొంతమందికి నడవటానికి స్టిక్ కావాలి, కొంతమందికి వినికిడి సమస్య ఉంటుంది, దానికి వినికిడి మెషిన్ కావాలి. ఈ రకంగా అనేక ఉపకరణాలు 60 ఏళ్ల పైబడిన వారికి కావాల్సి వస్తుంది. పాపం కొనుక్కునే స్తోమత ఉండదు. కానీ వారి కోసం కూడా నరేంద్ర మోదీ గారు ఒక పథకం పెట్టారు. దాని పేరే రాష్ట్రీయ వయోశ్రీ యోజన. వయస్సులో పెద్దవారి కోసం పెట్టినటువంటి పథకం. ఆ పథకాన్ని కూడా నేను కోరిన మీదట నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని కూడా విశాఖపట్నానికి మంజూరు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజే ప్రారంభించడం జరుగుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన క్యాంపులు విశాఖపట్నంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించబడతాయి. సో కాబట్టి ఆ తేదీల వివరాలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా, అధికారుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారు, మీరు కానీ మీ కుటుంబంలో పెద్దలు కానీ ఎవరికి ఇటువంటి ఉపకరణాలకు అవసరం ఉన్నా, నాకు తెలిసి 60 ఏళ్ల పైబడిన వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది. ఇది కాబట్టి కనీసం కళ్ళజోడు అవసరం ఉంటుంది. సభాధ్యక్షులు శ్రీ ఆర్వి రామారావు గారికి, ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి, పోతుల పాలకోట గారికి, శివారెడ్డి గారికి, ముప్పాళ్ల సుబ్బారావు గారికి, వేదిక పైన పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు, కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవడం జరిగింది. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది. కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది,
ప్రజల పక్షాన వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా, ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో సంపూర్ణంగా ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేసింది. ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి